హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు ఎంతో టేస్టీగా కమ్మగా రుచిగా ఉండే ఎల్లిపాయ అంటే వెల్లుల్లి అంటారు కదా, గార్లిక్ అండి. దాంతో ఈరోజు పచ్చడి అయితే చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. నార్మల్గా మనం ఆవకాయ అంటే మామిడికాయతోటి, ఉసిరికాయతోటి, టమాటా, పండు మిర్చి అలా రకరకాలుగా పెడతాం కదా, కానీ ఎల్లిపాయతో కూడా పెట్టండి, చాలా బాగుంటుంది. ఇందులో మీరు కావాలంటే జీడిపప్పు కూడా ఒక అరకప్పు అయితే అంటే గుండ్లు అవి కూడా యాడ్ చేసుకున్నారనుకోండి, పచ్చడి ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఒక్కసారి ప్రీవియస్ నేను చేశానండి, అందుకని ఇప్పుడు కంప్లీట్గా ప్యూర్ గార్లిక్తో చూపిస్తున్నాను. ఒక కప్పు పొట్టు తీసినవి తీసుకున్నాను. పచ్చడి కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేడి నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను. మనకి పచ్చడి కోసం కారం కావాలి కదా, అది కూడా వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక చిన్న కాఫీ గ్లాస్ అంత అయితే కారం, అదేవిధంగా అదే గ్లాస్ తోటి సేమ్ కారం ఏదైతే తీసుకున్నామో దానితోటి 30 గ్లాస్ వరకు అయితే కల్లుప్పు, 10 వరకు అయితే వెల్లుల్లి రెమ్మలు, ఈ మూడింటిని వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఆ తర్వాతకి ఈ వెల్లుల్లి అంటే పొట్టు తీసిన వెల్లుల్లి ఉంది కదా, వీటిని మనం వేయించుకోవాలి. అవి వేయించుకుంటూనే నానబెట్టిన చింతపండు కూడా గుజ్జు తీసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది పచ్చడి, ఎంతో టైం పట్టదు. సో కారం రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం వెల్లుల్లి రెబ్బలు కూడా మనం వేయించుకుందాం. ఈ పచ్చడి అండి పొట్టు తీసుకుంటే ఎంతో టైం పట్టదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో నేను ఒక కప్పు వెల్లుల్లి తీసుకున్నాను కాబట్టి దీనికి ఏంటంటే 3/4 కప్పు వరకు అయితే ఆయిల్ అయితే పడుతుంది. ఫస్ట్ అయితే కొంచెం యాడ్ చేసుకొని మనం కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ముందే ఎక్కువ వద్దు కాబట్టి ఒక 1/4 కప్పు కానీ అరకప్పు కానీ వేసుకొని వీటిని అయితే వెల్లుల్లిని అయితే వేయించేసుకుందాం. ఇవి ఎక్కువసేపు అవసరం లేదండి, జస్ట్ ఒక 2 మినిట్స్ చాలు. ఎందుకంటే ఫాస్ట్గా వేగిపోతే ఎక్కువగా మళ్ళీ ఇవి ఫ్రై అవ్వకూడదు. జస్ట్ మనకు లైట్ కలర్ చేంజ్ అయిపోయి వడలిపోయినట్టుగా లైట్గా అలా ఉన్నప్పుడు చాలా సరిపోతుంది. కాబట్టి ఒక జస్ట్ 2 మినిట్స్ అయితే సరిపోతుంది. మూత పెట్టి వేయించుకున్నాం అనుకోండి ఫాస్ట్గా మగ్గిపోతాయి. 1 నిమిషం తర్వాతకి మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసారా, కలర్ లైట్గా చేంజ్ అవుతుంది. నేను ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇదే ఆయిల్ మళ్ళీ తర్వాతకి మన పచ్చళ్ళలో వాడుకోవచ్చు కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే ఆయిల్ అయితే వేసాను. మంట మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని, హై ఫ్లేమ్లో అస్సలు వద్దు, పైన కరకరలాడుతూ ఉంటే పచ్చడి బాగోదు. ఇంకొక 1 మినిట్ అయితే వేయించుకుందాం. మనకైతే వెల్లుల్లి అయితే వేగిపోయాయి, కలర్ చేంజ్ అయ్యాయి, లైట్గా వడలిపోయినట్టుగా మనకి అంటే మెతికిడ్చినట్టుగా అర్థమైపోతుంది లైట్గా. సో ఇవైతే వేగిపోయాయి. ఇప్పుడు మంట తీసేసుకొని వీటిని ఇంకొక బౌల్లోకి లేదంటే దేంట్లోకైనా ఒక గిన్నెలోకి అయితే వీటిని మార్చేసుకొని ఇదే కళాయిలో నెక్స్ట్ ప్రిపరేషన్ మొత్తం చేసేసుకుందాం. ఈ లోపల ఈ వెల్లుల్లి కూడా చల్లారిపోతాయి కదా, సరిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇవి వేయించుకుంటేనే ఇంతకుముందు చింతపండు నానబెట్టాం కదండి, దాన్ని అయితే గుజ్జు తీసి రెడీగా పెట్టుకున్నాను. దాన్ని కూడా మనం పచ్చివాసన పోయే వరకు అయితే మనం మగ్గించుకోవాలి. సో దానికోసమైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ తీసుకున్నాను. కొంచెం వేసుకొని ఈ చింతపండు పలుపు ఉంటుంది కదా, అది కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇది కొంచెమే కాబట్టి క్వాంటిటీ 1 మినిట్ బిఫోర్ అంటే 1 నిమిషం లోపలే సరిపోతుంది అంతే. పచ్చివాసన పోయినట్టు మనకు అర్థమైపోతుంది, ఉడుకు పట్టింది అనుకోండి చాలు అంతే. చూసారా, సో ఇది ఆల్మోస్ట్ అయిపోతానికి వచ్చింది. ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇందులోనే పచ్చడి అనగానే మనకి మెంతిపిండి, ఆవపిండి కంపల్సరీ కావాలి కదా. నేను ఆల్రెడీ నా దగ్గర ఎప్పుడు పెట్టేసుకుంటానండి పచ్చళ్ళు, అప్పుడప్పుడు కొంచెం కొంచెం పెట్టుకుంటాను కదా, నా దగ్గర స్టాక్ ఉంటుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆవపిండి, మెంతిపిండి 2 కలిపిందండి. అంటే కొంచెం అది 3/4 ఆవపిండి ఉందనుకోండి, పావంతు మెంతిపిండి అనమాట. సో అది కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. పచ్చివాసన అయితే పోయింది, మనకి చింతపండు గుజ్జు కూడా రెడీ అనమాట. ఇప్పుడు మంట తీసేసుకొని దీన్ని కూడా ఇంతకుముందు మనం వెల్లుల్లి తీసుకున్నాం కదా, అదే బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. ఈ లోపల అవి చల్లారిపోతూ ఉంటాయి. పచ్చడి కోసం అయితే పోపు రెడీ చేసుకుందాం. సో పోపు అనగానే మనకి కంపల్సరిగా రెడ్ చిల్లీ గుర్తుకొస్తుంది, జీలకర్ర, ఆవాలు ఈ 2 చాలండి. జీరా, ఆవాలు ఈ 2 చాలు. ఇంకా మినపప్పు, శనగపప్పు ఏం అవసరం లేదు, ఇవి కొంచెం ఫ్రై అయితే చాలు. ఇందులో పోపు అనగానే ఇంగువ అయితే కంపల్సరీ, ఇంగు వేస్తేనే అంత మంచి సువాసన వస్తుంది. సో మనకి పోపు రెడీ అయ్యే లోపల కొంచెం ఇంగు చెప్పాం కదా, ఇంగువ, కొంచెం కరివేపాకు, అంతే. ఇది అంటే ఇంత వేడున్నప్పుడు కాదండి, లైట్ కొంచెం వేడున్నప్పుడు ఇందులోనే మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నాం కదా కారం, అది ఇందులో వేసుకున్నాం అనుకోండి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. సో కొంచెం చల్లారిన తర్వాతకి మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా, అది కూడా మొత్తం పట్టిందండి. నాకైతే గ్లాస్ తీసుకున్నాను కదా, గ్లాస్ మొత్తం నేను తీసుకున్న క్వాంటిటీకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట.
ఒకసారి మొత్తం కలిపేసుకొని ఆ తర్వాతకి వెల్లుల్లి కూడా ఇందులో యాడ్ చేసి కలిపేసుకున్నాం అనుకోండి, అంతే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. అదే కారంలో వెల్లుల్లి చింతపండు కూడా వేసి కలిపేసుకుందాం. చెప్పాను కదా, ఈ రోజు కాకుండా నెక్స్ట్ డే కండి ఇది ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. కావాలంటే అప్పుడు కలిపేసుకుందాం. నెక్స్ట్ డే ఆయిల్ ఏమైనా తగ్గిందనుకోండి అప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుందని. ఉప్పు కారాలన్నీ అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయి. మీకు ఇంకా కారం ఎక్కువ కావాలనుకున్నా వేసుకోవచ్చండి. మీకు ఇలా రేపటికి బాగా అర్థమవుతుంది నాకు తెలిసి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ. ఒక్కసారి కనుక పొట్టు తీసి పెట్టేసుకున్నాం అనుకోండి వెల్లుల్లి, వితిన్ 3 to 4 minutesలో మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. రెగ్యులర్గా ఆవకాయ, ఉసిరికాయ ఇవి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. జీడిపప్పు వేసుకోండి, ఇంకా సూపర్గా ఉంటుంది. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దానికంటే ముందు తప్పనిసరిగా మీరైతే ట్రై చేయండి. ప్లీజ్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.